హాయ్ అండి. ఎలా ఇడ్లీ పిండితో ఇడ్లీ పిల్లలు తింటలేదని ఇదిగండి ఇలా చేశాను ఉడకబెట్టి. అసలు బళ్ళే వచ్చింది రావటం మటుకి. ఏ అంటే పిల్లలు ఇడ్లీ తింటలేదని ఇలా చేశాను నేను. అసలు ఎలా వచ్చిందంటే ముక్కల్లాకే చూపిమన్నా చూపిస్తాను రేపు వీడియోలో. అదండి ఇదిగో ఇలా చేసి పెడితే మటుకి పిల్లల మటుకి బాగా తింటారు కూడా. చూడండి, కావాలైతే ఇడ్లీ పిండి పొద్దున్న ఇడ్లీ ఏమి వండుతామని నేను అలా చేశాను. ఇదిగో చూడండి ఎంత అసలు స్పాంజీగా ఉందో. కానీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడవచ్చు కదా. మన పిల్లలు తింటే మనకు కావాల్సిన ఇడ్లీయా అని అంటారు. అసలు ఆ ఇడ్లీయా అనే మాటే రాదు. ఇంకొకరు పెట్టు మమ్మీ అనే స్థాయికి ఉంటుంది. అంత రుచిగా ఉంటుంది ఉండటం కూడా. ఇంకో చూడండి, ఇదిగోండి ఈ దీంట్లో నేను ఇదిగో ఈ గలాసు మధ్యలో ఉంది చూడండి, ఈ గలాసు పెట్టి చేశాను. అదిగో ఈ గలాసు తీసేస్తే చాలు సూపర్గా వస్తుంది. నిజంగా ఎంత బాగా వస్తుందో మీకు తెలియదు. ఒక్కసారి ట్రై చేయండి. అంటే తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు ఇళ్ళల్లో పిల్లల కోసం. ఏం చేస్తారు రోజు ఇడ్లీయా అని అంటారని అలా 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 చేస్తుంటాను, నేను ట్రై చేస్తుంటాను. అదిగో చూడండి, అసలు బాగా వచ్చిందండి. ఎందుకని అలే కానీ అబద్ధం అయితే చూడట్లేదు. ఒక్కసారి వీడియోలో వెళ్ళి చూడండి. ఇదిగోండి ఇంకో ముక్క కూడా వచ్చింది. ఇదిగో ఎంత బాగుందో చూడండి. కావాలైతే శుభ్రం ఉడికిందండి. అసలు మెత్తగా ఉడికిపోయింది. అదిగో చూడండి అసలు ఎలా ఉందో. అసలు పిండి ఉంటాం కానీ అసలు ఏమీ లేదు, బాగా ఉడికింది. ఇవ్వండి చూడండి. ఇంకెంతకన్నా ఏం కావాలండి, సూపర్గా ఉంటుంది. సూపర్.